సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతులకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతులకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చోటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11వ టోల్ బూతులను తెరవగా ఇక హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీకి సంబంధించి సొంతులకు పట్టణ వాసుల ప్రాణాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఎంజీబీఎస్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, చక్రి సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ కూడా గ్రామాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. ప్రస్తుతం మనమైతే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ రద్దీ ఆల్రెడీ ప్రారంభమైంది, మరి ఇంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం వేచి చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాదాపుగా గంట వచ్చి ఇక్కడికి అందరూ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక బస్సులు దాదాపుగా ఎక్కువ పెంచామని చెప్పినప్పటికీ కూడా ప్రయాణికులందరూ కూడా ఇక్కడ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. స్టూడెంట్స్ ముఖ్యంగా, ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి మొత్తం 6 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువగా ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ఊర్లకి పయనమై వెళ్తున్నారు. ప్రత్యేక బస్సులు, స్పెషల్ బస్సులు అని చెప్పేసి ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ స్పెషల్ బస్సులో ఛార్జెస్ కూడా పెంచారు. మనకి ఉదాహరణకి 400 రూపాయల వరకు విజయవాడకు ఉంటే అది 200 ఎక్స్ట్రా, అంటే మొత్తం 600 రూపాయలు స్పెషల్ బస్సులకి పెంచడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వచ్చి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా బస్సుల కోసం అయితే చాలా వరకు ఎదురు చూస్తున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తగూడ. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? అంటే మనం పండగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశామంటున్నారు. కాబట్టి చాలా వరకు ఎదురు చూస్తున్నారు. బస్సులు మొత్తం చూస్తే అన్ని ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయినాయి. ఫ్రీ బస్సు ఏ బస్సు కూడా ఏముంది ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎప్పుడు వచ్చినా ఇదే పండుగ తప్పదు. అంటే పండగ ముందు, పండగ లేకుండా కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడు ఇదే పరిస్థితి. బస్సులకి చాలా టైట్ అవుతుంది. ఎంతసేపు అయిందండి మీరు వచ్చేప్పటికి? అర్ధగంట ఒక బస్సు రాలేదు. బస్సులు ఉన్నాయి కానీ రిజర్వేషన్ అంటారు, కొన్ని ఇంకో బస్సులు లేదు, మళ్ళీ వెనక వస్తాయి అంటారు. వచ్చేది లేదు, అన్నారు రిజర్వేషన్. చక్రి చూస్తున్నాం కదా, రిజర్వేషన్ బస్సులు మాత్రమే నడిపిస్తున్నాం అని చెప్తున్నారు. చాలా మంది రిజర్వేషన్ చేయకుండా వాళ్ళందరూ కూడా బస్సులు సౌకర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. కాకపోతే వాళ్ళందరికీ కొంచెం సమస్య, అంటే రిజర్వేషన్ బస్సులు మాత్రమే నడుపుతున్నారు కాబట్టి మిగతా బస్సులు కాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ పైన నిలిచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా వరకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. వాస్తవంగా అది మరింత పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లే వారు మరింత రద్దీ ఇక్కడ నుంచి పెరుగుతుంది. కాబట్టి సో రానున్న రోజు, అంటే మనకి రేపు కూడా మరింత సమస్య ఎక్కువ వస్తుంది. పిల్ల పాపలతో వాళ్ళందరూ కూడా గ్రామాలకు బయలుదేరారు. కాకపోతే వారందరూ కూడా వచ్చి చాలా సేపు అయినప్పుడు కూడా బస్సులు రావడం. ఒకసారి మాట్లాడదాం మనం. వీళ్ళు అమ్మ, మీరు ఎక్కడ తెచ్చారమ్మా? వాజ్పల్లి నుంచి. అంటే ఇక్కడికి వెళ్ళాలి, ఖమ్మం వెళ్తారా? ఇప్పుడు ఎంతసేపు వెళ్ళి మీరు వచ్చి ఇక్కడికి? హాఫ్ అన్ అవర్ నుంచి ఒక బస్ కూడా ఇక్కడ రాలేదు. ఓకే, బుక్ చేసుకున్నారా? ఓకే, ఇక్కడ నుంచి బుక్ చేసుకున్నారు. అంటే ఏ సమయం చూపించింది? అది ఇప్పుడు సమయానికి 10:20కి అంటే వచ్చిందా రాలేదా? మరి ఇక్కడ రాలేదు, లేదు, దీని తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఓకే, చక్రి, మొత్తం అయితే వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు బస్సుల కోసం. కొంతమంది రిజర్వేషన్
చేసుకోలేదు. సో వారందరూ కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కాబట్టి స్పెషల్ బస్సులు నడుపుతున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ చెప్తున్నప్పటికీ కూడా స్పెషల్ బస్సుల్లో కొంత చార్జెస్ కూడా పెంచారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అది ఎంత పెంచారు ఏంటనేది కూడా మనకి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే కొంత ప్రయాణికులు మాత్రం ఎవరైతే రిజర్వేషన్ చేయించుకోలేదో వారందరూ కూడా ఇక్కడ దాదాపుగా గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం చెప్పి చిన్న పిల్లలతో వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఊర్లోకి వెళ్లేందుకు పయనమయ్యారు. కాబట్టి వాళ్ళందరూ పిల్లలు దాదాపుగా వచ్చి గంట అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ బ్యాగుల మీద తల్లిదండ్రులు అంటే బస్సు రావడం లేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ సీట్లు కూడా పెద్దగా లేకపోవడం అంటే బస్ స్టాండ్లలో కొంత రద్దీ చూస్తే కొన్ని చైర్స్ మాత్రం ఏర్పాటు చేస్తారు కాబట్టి సో ఆల్రెడీ పెద్దవాళ్ళు కూర్చుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ యొక్క బ్యాగుల పైన పిల్లలు కూర్చోవలసిన సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. కాబట్టి ఏదేమైనా సరే కొంత సమస్య మాత్రం మరింత ఎక్కువ అవకాశం ఉంది. చూడాలి. మరి ఒకసారి మాట్లాడదాము. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఖమ్మం వెళ్ళాలా? ఓకే. ఎంతసేపు వెళ్ళండి? అవునా? అంటే మీరు రిజర్వేషన్ చేయించుకున్నారా లేకపోతే ఏదైనా బస్సు నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చారా? వెయిట్ చేస్తున్నాం, బస్ ఇంకా రాలేదు. అంటే యాక్చువల్గా మీకు టైమింగ్ ఎప్పుడు? 9:50కి రావాలి. మరి ఇంతవరకు రాలేదా? రాలేదు. ఓకే. అంటే ఎదురు చూస్తున్నారు. టెక్నిక్ చూస్తున్నారు కదా, దాదాపుగా 9:50కి వాళ్ళు చేసుకున్నారు. కాకపోతే ఇంకా బస్సు రాలేదు, ఎదురు చూస్తున్నాం అంటున్నారు. అంటే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి బస్సు సకాలంలో ఇక్కడికి రాకపోవడం అనేది సమస్య. సో ఇక మిగిలిన వారందరూ కూడా చూడొచ్చు మనం రద్దీ మరింత ఎక్కువైపోయింది చెప్పి అంత స్టూడెంట్స్ ఎక్కువ మొత్తంలో స్టూడెంట్సే వీళ్ళకి ప్రయాణమై వెళ్తున్నారు. ఎక్కువగా మనకి చూస్తే ఖమ్మం, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, అదేవిధంగా విజయవాడ అంటే మనకి ఈ ప్లాట్ఫామ్స్ అనేవి కూడా పక్క పక్కనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 10, అదేవిధంగా 9, తర్వాత 11, 12, 13, 14, 15 ఈ ప్లాట్ఫామ్స్ లోనే ఎక్కువగా రద్దీ ఉంది చెప్పి. సో ఇక్కడ మిగిలిన ప్లాట్ఫామ్స్ లలో అవన్నీ కూడా మనకి కర్ణాటక వైపు వెళ్ళే బస్సులు ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర మనకి ఎక్కువగా 10, 11, 12, 13 ప్లాట్ఫామ్స్ వద్ద ఎక్కువగా రద్దీ ఉంది. స్టూడెంట్స్ ఎక్కువ మొత్తంలో తమ ఇళ్లకు పయనమై వెళ్తున్నారు. స్టూడెంట్స్ మన ఇళ్లలో వీళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలో స్టూడెంట్స్ ఉన్నారు. సో వీటితో పాటుగా మనకి ఎప్పటికే మరింత రద్దీ ఎల్బీ నగర్ దగ్గర ఎక్కువగా ఉందని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే మనకి సొంత వాహనాల్లో ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వెళ్తున్న నేపథ్యంలో ఒకవైపు యొక్క ఎక్స్ట్రా బస్సులు పెంచామని చెప్పి ఆర్టీసీ బస్ చెప్తున్నప్పటికీ ఆ రద్దీ, దాని తర్వాత మళ్ళీ సొంత వాహనాలు వెళ్తున్నప్పుడు రద్దీ. సో ఇదంతా మనకి టోల్ ప్లాజా వద్ద మనకి గంటల తరబడి వాహనాలు మెల్లగా కలిపినటువంటి సిచ్యువేషన్ నెలకొందని చెప్పవచ్చు. సో మొత్తం మనం చూస్తున్నాం. ఒకటి మనకి బస్సు వచ్చింది ఆల్రెడీ. వీళ్ళందరూ కూడా అంటే మనం ఎలక్ట్రికల్ బస్సు ఒకటి ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. సో వాళ్ళందరూ కూడా గంటల తరబడి వచ్చేసరికి సీట్లకు పోతాం. అంటే మనకి మార్కెట్పల్లి, చిట్యాల, చౌటప్పల్ ఈ విధంగా వెళ్తున్నటువంటి బస్సు వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కేందుకు అంటే కొంత లేట్ గా రావడం వల్ల బస్సు ఎక్కేందుకు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు ఇక్కడ. వీళ్ళందరూ దాదాపు గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 11 వద్ద వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా బస్సు రాగానే లోపలికి వీళ్ళని కూడా కొంత ఇబ్బందులు పడుకుంటూ కూడా ఎక్కాల్సినటువంటి సిచ్యువేషన్ అనమాట. చాలా మంది ఇంకా ప్లాట్ఫామ్ పైన గంటల తరబడి వేచి చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే రిజర్వేషన్ బస్సు కూడా కొంత లేట్ అవుతుంది. అంటే మనకి 10కి రావాల్సిన బస్సు 10:20కి వస్తుంది. అట్లా 9:30కి రావాల్సిన బస్సు 10కి వస్తుంది. సో అంతా అర్ధగంట అట్లా లేట్ అవుతుంది కాబట్టి సో రిజర్వేషన్ చేసుకోవాల్సిన ప్రయాణికులు అదేవిధంగా మామూలుగా ఇక్కడ బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్ నుంచి మనకి బస్సు సౌకర్యం ఉంటుంది అనుకునే విషయం వాళ్ళ యొక్క రద్దీ. సో అది మరింత ఎక్కువైపోయింది అనమాట. సో అది సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొన్ని హైదరాబాద్ లో కొన్ని ఈరోజు వర్కింగ్ ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో రేపటి నుంచి ఇంకా మనకి హాలిడేస్ కూడా ఉన్న నేపథ్యంలో సో రేపు సాయంత్రం కూడా మరింత పెరిగే అవకాశం. కొత్త అయితే మాత్రం ఎక్కువ మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ మంది తమ ఊర్లోకి అయితే పయనమయ్యారు. కాకపోతే పంచాయతీ టోల్ గేట్ వద్ద మాత్రం కొంత ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైందని కూడా చెప్పవచ్చు. కాకపోతే అక్కడ ఏర్పాట్లు కూడా చేశాము, ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు మనకి. ఎందుకంటే అక్కడ 3 సెకండ్లకి ఒక వాహనం వెళ్ళేలా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా టోల్ సిబ్బంది చెప్తున్నారు. దాని తర్వాత మనకి చిట్యాల వద్ద కూడా మనకి కొంత ఎక్కిన అంటే మనకి హైవే పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంత అక్కడ వెహికల్స్ కొన్ని నెమ్మదిగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అక్కడ కూడా కొంత మనకి లేట్ అయ్యే అవకాశం కూడా
కనిపిస్తుంది. దాని తర్వాత మనకి Right. పంతగిన తర్వాత కొల్లపాడు టోల్ గేట్ కూడా మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడు పోలీసులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక విజయవాడ వెళ్లే వాళ్ళు ఎవరైతున్నారో వారందరూ కూడా నార్కట్పల్లి నుంచి వెళ్ళాలని చెప్తున్నారు. నార్కట్పల్లి నుంచి కూడా రద్దీ ఉన్న నేపథ్యంలో మనకి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి కాగర్ రోడ్ లో కూడా మాచర్ల మీదుగా గుంటూరు విజయవాడ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సూచనలు అయితే అక్కడ చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదైనా సరే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్ద మాత్రం మనకి ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇక్కడ అందులో పట్టణ వాసులందరూ కూడా పల్లెలకు వెళ్ళేందుకు కూడా ఆల్రెడీ రద్దీ ఇక్కడ ప్రారంభమైంది. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.